వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకునే వరకు మా పోరాటం ఆగదని నగర మేయర్ వజీం అన్నారు. నగరంలోని యునైటెడ్ జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ బీజేపీ, టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై వారి ఆస్తులపై కన్నేసి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ముస్లిం సమాజంపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా రావాలని వారు పిలుపునిచ్చారు. రేపటి నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనార్టీలపై ఏ విధంగా ముస్లిం మైనార్టీలందరూ అభద్రతా భావంలో ఉన్న కూడా వస్తామన్నప్పుడు గమనించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అనగదొక్కాలని చెప్పేసి ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని కూడా ఈరోజు ఆమోదించిన విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఈరోజు మనం చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు మద్దతు లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, చిరాగ్ పాస్వాన్ కానివచ్చు, జయంత్ చౌదరి కానివచ్చు, అదేవిధంగా నితీష్ కుమార్ ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఎలక్షన్స్ ముందు వచ్చేసి నేను ముస్లింలకు అండదండగా ఉంటానని చెప్పి అందరూ చెప్పిన విషయం మర్చిపోయి వాళ్ళ అవసరాల కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారికి, బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు అనగదొక్కి ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా వాళ్ళు కాజేసేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు బిల్ని కూడా ఆమోదించడం జరిగింది. కానీ ఈరోజు మన దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు కానివచ్చు, ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, జమాతే ఉలమా హింద్ కావచ్చు, జమాతే ఇస్లామియా కావచ్చు, షియా వక్ఫ్ బోర్డు కావచ్చు, అదేవిధంగా సున్నీ వక్ఫ్ బోర్డు కావచ్చు, ప్రతి ఒక్కటి పొలిటికల్ పార్టీస్ కూడా అనేక మంది దీనికి సపోర్ట్ చేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్ని తీసుకురాకూడదని చెప్పి అనేక పోరాటాలు చేసినా కూడా వాళ్ళకి మద్దతు ఎక్కువ ఉండడంతో ఈ బిల్ని కూడా ఆమోదించడం జరిగింది. అయినా ఈ బిల్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ సంఘాలన్నీ కూడా డెమోక్రటిక్ వేలో ఎక్కడ కూడా శాంతియుతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన విషయం కూడా అందరికీ ఉంది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా ముందు నుంచి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు నుంచి కూడా అనంతపురం నగరంలో మన పెద్దలు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యాచరణలు ఖరారు చేయడం జరిగింది. ఈరోజు ఒక రిలే దీక్ష 10 నుంచి 5 వరకు రిలే దీక్ష ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. రేపటి రోజు వచ్చేసి కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది. కలెక్టరేట్ వద్ద 10 to 12 ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రోజున బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఉంటుంది. అదేవిధంగా అనంతపురం నగరం కానివ్వండి, డిస్టిక్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు జరగబోయే ఈ భారీ ఎత్తున నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఏదైనా ముస్లిం వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా కాజేస్తున్నారో అది అట్లా కాకోకుండా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆదివారం రోజున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఉలమాలు కావచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, ఖవాతీన్లు కావచ్చు, ముతవల్లిస్ కావచ్చు, ప్రతి ఒక్క మసీద్లో కూడా రేపు జరగబోయే నమాజ్లో కూడా దీని గురించి ఎలాన్ చేస్తాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాను. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి 2025 ఇవాళ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇవాళ ముస్లిం సోదరుడు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవాళ సంఘీభావంగా మానవ హక్కుల సంఘాలు, సిపిఎం, ఇతర ప్రజా సంఘాలు, ఇవాళ సామాజిక హక్కుల వేదిక, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ మద్దతు ఇచ్చే ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రధానమైన కేవలం ముస్లింలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ఇవాళ రాజ్యాంగానికి సంబంధించిన అంశం. ఇవాళ ఆర్టికల్ 25, 26 ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయినా మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించేటువంటి హక్కు ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ఇవాళ ధార్మిక కార్యకలాపాలు అంటే మతపరమైనటువంటి శాఖలు ఏర్పాటు చేసుకొని ఇవాళ ధార్మిక కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమిత్ షా పార్లమెంట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ అంబేద్కర్ అని చెప్పి ఆ రకమైనటువంటి అపహాస్యంగా మాట్లాడుతున్నటువంటిది. ఇవాళ భారత రాజ్యాంగం ఉంది కాబట్టి ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. వీటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
2014 అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సుప్రీంకోర్టు రామ మందిరానికి తీర్పిచ్చినా కూడా ఒక్క ముస్లిం కూడా రోడ్డు పైన రాలేదు. సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వారందరూ కూడా చాలా గౌరవంగా దాన్ని ఇవాళ స్వీకరించడం జరిగింది. ఇవాళ ఒక్కో చట్టం అనేటువంటిది ఇవాళ ముస్లిం కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని లాక్కుంటా ఉన్నారు, బలవంతంగా లాక్కుంటా ఉన్నారు. ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇవాళ కాజేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవది ఇవాళ క్రిస్టియన్ ఆస్తుని కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆస్తులను లీజుకు తీసుకున్నారని ఆ ఆస్తులపైన 20,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇవాళ కాజేసేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని ప్రజానీకం ఆలోచన చేయాలి. సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ ఆలోచించాలి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ముక్త కంఠంతో అందరూ కూడా ఇవాళ భావిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమ నిరాహార దీక్ష రేపు 10 గంటల నుంచి 12 వరకు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం ఉంది 2 గంటల పాటు. శనివారం ఇవాళ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆదివారం ఇవాళ జూనియర్ కాలేజీ నుండి మహాప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. వామపక్ష పార్టీని, కాంగ్రెస్ పార్టీని, సెక్యులర్ పార్టీ